నాగు పండాకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంచితనానికి మారుపేరు, నిస్వార్థ సేవకుడు, అందరివాడు నిత్యానంద పండా నాగు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బ్రాహ్మణ వీధి యూత్ 11వ వార్డ్ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పలాస. ఉద్దానంలో పట్టి పీడిస్తున్న వ్యాధి కిడ్నీ వ్యాధి. ఉద్దానం అంటే కిడ్నీ వ్యాధి అని భయపడుతున్న రోజుల్లో జార్జ్ ఇన్స్టిట్యూట్ నుంచి రీసెర్చ్ చేసేందుకు డాక్టర్ బాలాజీ గారు మన వద్ద అయితే అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది, ఈ వ్యాధికి రావడానికి కారణాలు ఏంటి, ముఖ్యంగా ఉద్దానంకే ఎందుకు ఈ వ్యాధి వస్తుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఉద్దానంకి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? ఏమండి, ముఖ్యంగా అంటే ఉద్దానంకి అన్నది కాదండి, ఉద్దానంలో ఈ వ్యాధి ఉంది. ఉద్దానంతో పాటు ఇండియాలో చాలా స్పాట్స్ ఉన్నాయి. మనకి చెన్నైలోని తొండమలై అని చెప్పి ఒక రీజియన్లోని, గోవాలో ఉంది, మహారాష్ట్ర అపోలో రీజియన్లో ఉంది. ఈ హాట్స్పాట్స్ అనేవి అన్ని రీజియన్స్లో ఉన్నాయండి. కానీ స్పెషల్లీ ఉద్దానం రీజియన్లో ఎందుకంటే దీనిలో కొంచెం మిగిలిన ఏరియాస్లో కంటే దీనిలో ఒక 2-3% స్థాయి ఎక్కువ మందిలో ఉంది. దానివల్ల ఇది అన్నది ఈ వ్యాధి అన్నది కొంచెం డెవలప్ అవుతుంది. అలాగని చెప్పి ఉద్దానం రీజియన్కి పరిమితమైన జబ్బు కాదు. ఇండియాలో కూడా చాలా హాట్స్పాట్స్ ఉన్నాయి, కంట్రీలో కూడా చాలా ప్లేస్లో ఉన్నాయి ఇవి. బట్ మన రీజియన్లో ఏంటంటే కొంచెం అవేర్నెస్, కొంచెం మన ఆంధ్రాలోని కొంచెం అవేర్నెస్ ఎక్కువ, అలాగే జనానికి దీని మీద అవగాహన ఎక్కువ రావడం వల్ల ఈ వ్యాధి అన్నది కొంచెం ప్రబలమై ఉందండి. సార్, దీనిపైన రీసెర్చ్ అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ వ్యాధి ఎలా ప్రభావితం అవుతుంది? ఉద్దానం ముఖ్యంగా చెప్పుకోవాలంటే పలాస నియోజకవర్గంలో పల్ల ప్రాంతం ఉంది, ఉద్దాన ప్రాంతం ఉంది. పల్ల ప్రాంతం కన్నా ఉద్దాన ప్రాంతంలో ఎక్కువ ఈ వ్యాధి విస్తరిస్తుంది. సార్, ఇది 2017 నుంచి మాకు స్టడీ చేయడం జరిగింది సార్. అది మీరు అన్నట్టు అది పల్ల ప్రాంతంలో, ఉద్దాన ప్రాంతంలో ఉంటుంది. ఏదైతే మనకి సీ కోస్ట్, వాటర్ కోస్టల్ క్రీజెస్కి తక్కువ రీజియన్లో ఉన్న టైంలోని ఏరియాలో ఉంది ఇక్కడ వ్యాధి. తర్వాత మనం అంటుంటాం హైవేకి ఇటు సైడ్ లేదు, హైవేకి అటు సైడ్ ఉంది. అది అయితే స్టడీలో మాత్రం ప్రూవ్ అయింది. బట్ ఎందుకు రీజన్స్ అంటే మనకి బీచ్ దగ్గర ఉన్న సాయిల్ వేరేగా ఉంటుంది, కోర్స్ సాయిల్ అంటారు. అది గ్రెయిన్స్ గ్రాన్యులర్ ఎక్కువ మనకి ఉంటుంది. మన బీచ్లో కూడా మనం ఏమన్నా ఆ సాయిల్లో వాటర్ వేసినా గ్రౌండ్ లెవెల్ అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనకి హైవే రీజ్కి వచ్చి ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ ఉంటుంది, దానిలో అబ్జార్ప్షన్ వేరేగా ఉంటుంది. సో సాయిల్ అబ్జార్ప్షన్ వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. అలాగే మనకి బీచ్ సైడ్కి దగ్గర ఉన్న ఏరియాస్లో అయితే మాత్రం మనకు కొంచెంగా ఎక్కువ కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు అయితే మనకు కనిపించడం లేదు. అయితే ఈ వ్యాధి 100 మందికి సుమారు తీసుకుంటే ఎంతమందిలో వ్యాధి ఉంటుంది? ముందుగా రీసెర్చ్ అవ్వకముందు చాలా వేరే రీజన్స్ ఉండేవి, అంటే 13%, 17% అని. కానీ మా రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం. ఈ వ్యాధి మనకి 21%, అంటే ప్రతి 21% మందికి ఈ వ్యాధి ఉన్నట్లు లెక్కమాట. సో ఈ వ్యాధి మిగిలిన ఏరియాస్లో పోస్తే ఇది ఎక్కువే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బీపీ అనుకోండి, ఒక 100 మందిలోనే అట్లీస్ట్ ఒక 40 మందికి 45 మందికి బీపీ ఉంటుంది. అలాగే కిడ్నీ డిసీజులు అనుకోండి, ఇక్కడ అట్లీస్ట్ 100 మందిలోనే ఒక 18 మంది దాకా మనకి కిడ్నీ జబ్బులు ఉండే ఆస్కారం చాలా ఉంటుంది. సార్, ఈ వ్యాధి ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది సార్? యూజువల్గా అంటే జనరల్ అంటే మన ఉద్దానం గురించి కాకుండా పక్కన గురించి మాట్లాడే 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోని ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తుంటే ఆ వ్యాధి గ్రూప్లో వస్తుంది. కానీ మన ఉద్దానం రీజియన్కి వచ్చినప్పటికి ఏంటంటే 50-60 వరకు ఆగనవసరం లేదు. ఇంకా ఎర్లీగా వర్కింగ్ పాపులేషన్ అంటారు మెన్లోని, 35 to 40 ఇయర్స్ వర్క్ చేస్తున్న పాపులేషన్లోనే మనకి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందండి బాగా అనమాట. సార్, ఇప్పుడు మెడిసిన్ వచ్చింది, డయాలసిస్ సెంటర్స్ పెరిగాయి, కిడ్నీ హాస్పిటల్ పలాసాకు వచ్చింది. ఈ వ్యాధి ఇప్పుడు తగ్గిందంటారా, పెరిగిందంటారా? మరి మెడిసిన్స్, కిడ్నీ వ్యాధి అవన్నీ వచ్చినాయి సార్. ఇవన్నీ ఏంటంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్, అంటే మనకు జబ్బు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్. అది జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ మంచిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ ఏంటంటే జబ్బు రాకుండా ప్రివెంట్ చేయాలి, అది ఇంపార్టెంట్. అది సో అది దాని గురించి పరిశోధనలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అన్నది ముందు మీద పోలిస్తే ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఉన్నాయి. డయాలసిస్ సెంటర్స్ కానీ, మన హాస్పిటల్ కానీ, హాస్పిటల్లో ఉన్న మెడిసిన్స్ కానీ, డాక్టర్ అవైలబిలిటీస్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ వరకు బాగానే ఉన్నాయి సార్. కానీ బట్ ట్రీట్మెంట్ కాకుండా ముందు ఆస్పెక్ట్స్ అయితే మనకి కొంచెం తక్కువలో ఉన్నాయి సార్. నాగు పండాకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంచితనానికి మారుపేరు, నిస్వార్థ సేవకుడు, అందరివాడు నిత్యానంద పండా నాగు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బ్రాహ్మణ వీధి యూత్ 11వ వార్డ్ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పలాస నియోజకవర్గం. నాగు పండాకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంచితనానికి మారుపేరు, నిస్వార్థ సేవకుడు, అందరివాడు నిత్యానంద పండా నాగు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బ్రాహ్మణ వీధి యూత్ 11వ వార్డ్ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పలాస నియోజకవర్గం.